స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. దీపావళి అంటేనే వెలుగు పూల తుళ్ళింత. కాకర పూలు, వెలుగు జిలుగులను విరజిమ్మే మతాబులు మన కళ్ళ ముందు పంచె రంగుల్ని ఆవిష్కరిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో వెలుగు పూల నిప్పురవ్వలు మన కళ్లకు హాని చేసే ప్రమాదం ఉంటుంది. దీపావళి రోజుల్లో కళ్ళను కాపాడుకునేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. వెలుగు, కళ్ళు మిరుమిట్లు గొలిపే వెలుతురు. దీపావళి ప్రత్యేకత వెలుగుల్లోనే ఉంటుంది. దీపావళి కాంతులు మన లోగిళ్లను దేదీప్యమానంగా మార్చేస్తాయి. అయితే కాకర పువ్వొత్తులు, చిచ్చుబుడ్లు కాల్చేటప్పుడు కొన్ని వెలుతురు రవ్వలు ఎగిరొచ్చి కంట్లో పడే ప్రమాదం లేకపోలేదు. అలాగే మిగతా తారాజువ్వలు, బాంబులు పేల్చేటప్పుడు కూడా వాటి తాలూకు నిప్పు రవ్వలు లేదా వాటి పక్కనే ఉండే చిన్న చిన్న రాళ్లు దూసుకొచ్చి కంట్లో పడుతుంటాయి. ఇవి దృష్టిని దెబ్బతీస్తాయి. ఈ పండగ సంబరాల్లో ప్రజ్వలించే వెలుగులు, బాణాసంచాల నుంచి దూసుకొచ్చే నిప్పు రవ్వలు కొన్నిసార్లు ఏకంగా మన కంటి చూపును కారు చీకటిగా మార్చే ప్రమాదం ఉంది. దీపావళి సందర్భంలో మనం అందరూ ఇంట్లో పిల్లలు పెద్దలు కలిసి టపాసులు పేలుస్తూ ఉంటాం. ఒకవేళ కంటికి దెబ్బ తగిలిన సమయంలో మనం ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు. కంటికి దెబ్బ తగలగానే కంటి మీద మెత్తటైన శుభ్రమైన గుడ్డ పెట్టి ఎమ్మటే దగ్గరున్న కంటి హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళటం ఉత్తమం. మరి ఏమేం చేయరాదు ఈ సందర్భంలో. ఒక్కొక్కసారి కంటికి దెబ్బ తగిలితే లేకపోతే కంటి లోపల నిప్పురవ్వ ఏమైనా పడితే కొంతమంది ఇంట్లో ఉన్న నీళ్లు పోస్తూ ఉంటారు కంట్లో, లేకపోతే నీళ్లు చిమ్ముతూ ఉంటారు. ఇది అసలు చేయకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకోటి, ఇంట్లో ఉన్న పాత డ్రాప్స్ కానీ ఆయింట్మెంట్ కానీ కంట్లో వేయటం కానీ లేకపోతే మెడికల్ షాప్లో కొనుక్కొని తెలియకుండా మనం ఏం కంట్లో డ్రాప్స్ వాడటం కూడా మంచిది కాదు. ఏమైనా డాక్టర్ చూపించిన తర్వాతే కరెక్ట్ ఐ డ్రాప్స్ వాడాలన్నమాట. ఇదే కాకుండా ఒకవేళ పిల్లలకి దెబ్బ తగిలితే పిల్లలు కన్ను నలుపుకుంటూ ఉంటారు. ఈ కన్ను నలుపుకోకుండా చూసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. కంట్లో నుంచి నీళ్ళు వస్తూ ఉంటే, కన్ను ఎరుపు నొప్పి ఏమైనా ఉంటే బలవంతంగా కన్ను తెరవటానికి ప్రయత్నం చేయడం కూడా మంచిది కాదు. ఎమ్మటే గుడ్డ పెట్టి హాస్పిటల్ తీసుకెళ్ళటం చాలా ఉత్తమం. దీపావళి అంటేనే ధ్వని. అది కర్ణభేరి దద్దరిల్లే శబ్ద నగారా. సహజంగా ఇలా బాణాసంచా చేసే శబ్దాలు 70 డెసిబిల్స్కి దాటరాదని ప్రభుత్వం బాణాసంచా తయారీదారులకు, షాపు యజమానులకు ఒక నిబంధన పెడుతుంది. ఎందుకంటే మనం వినే శబ్దాలు 70 డెసిబిల్స్ దాటితే మన వినికిడికి ప్రమాదం ఏర్పడొచ్చు. అయితే ప్రభుత్వ నిబంధనల్ని కాదని మార్కెట్లో 70 డెసిబిల్స్ దాటి శబ్దం చేసే టపాకాయల్ని కూడా విక్రయిస్తుంటారు. యువతీ యువకులు కూడా ఎంత ఎక్కువ సౌండ్ వస్తే అంత గొప్పన్నట్లు వాటినే ఎక్కువగా కాలుస్తుంటారు. ఇలాంటప్పుడు సహజంగానే సున్నితమైన నిర్మాణం కలిగిన మన చెవిలో లేనిపోని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు డాక్టర్. బ్లాస్ట్ వేవ్ అంటాం. అంటే బాంబు కానీ ఏదైనా పేలుడు పదార్థము ఒక్కసారిగా పేలినప్పుడు గాలిలో వచ్చే వ్యాకోచ సంకోచాలు ఒక వేవ్ రూపంలో చెవిని చేరి కర్ణబేరిని ఎక్కువగా కదిలిస్తాయి. ఇలా కదిలించడంలో సున్నితమైనటువంటి కర్ణబేరి పొర పగిలిపోయే ప్రమాదం ఉంది. కన్నం పడే అవకాశం ఉంది. అయితే ఇలా జరిగినప్పుడు దీన్ని గుర్తించడం ఎలాగంటే, చెవిలో నుంచి 1 లేదా 2 చుక్కలు రక్తం రావచ్చు, నీరు రావచ్చు. చెవి దిమ్ముగా అంటే వినిపించకుండా పోతుంది. తర్వాత చెవిలో ఒక రకమైన గుయ్యమనే ఒక సౌండ్ వస్తుంది. దీన్నే మనం టినిటస్ అని కూడా అంటాం. ఇలా జరిగినప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే, చాలామంది సాధారణంగా చెవిలోకి చుక్కల మందు లేదా నూనె కానీ చెవి క్లీన్ చేయడం కానీ, ఏదో చెవిలో చేరింది చెవిలో పడింది అనుకుని క్లీన్ చేయడం మొదలు పెడతారు. ఇలా చేయకూడదండి. ఇలా చేయడం వల్ల బయట ఉన్నటువంటి చర్మం మీద ఉన్నటువంటి బ్యాక్టీరియా క్రిములు చెవి లోపలికి చేరి చెవిలో చీము కారడం, ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇలా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చెవిలో పడినటువంటి కర్ణబేరులో పడినటువంటి రంధ్రం శాశ్వతంగా ఉండిపోతుంది. తర్వాత దాన్ని
ఆపరేషన్ ద్వారా సరిచేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా రాకుండా ఉండాలంటే చెవి క్లీన్ చేయకూడదు, చెవి తుడవకూడదు, నీరు పోయకూడదు, చెవిలో చుక్కల మందులు ఏవి వాడకూడదు. చెవి ఏమీ చేయకుండా వదిలేస్తే ఇలా కన్నం పడిన వారిలో 95% దాని అంతటా అదే ఈ కన్నం కొద్ది రోజుల్లో మూతపడుతుంది. చక్కటి వినికిడి శక్తి మళ్ళీ వస్తుందండి. టపాకాయలు పేల్చేటప్పుడు చెవిలో దూది కానీ లేదా మఫ్లర్స్ అని బజార్లో దొరుకుతాయి, అవి కానీ చెవిలో పెట్టుకుని తర్వాత ఈ బాంబులు కాల్చినట్టయితే మనకి చాలా మటుకు ప్రొటెక్షన్, అంటే మనకి చెవికి కొద్దిగా భద్రత లభిస్తుందండి. చీకటిని తరిమి కొట్టే వెలుగులంటే మనందరికీ ఇష్టమే. అలాగే నిశ్శబ్దాన్ని ఛేదించే శబ్దం అన్నా మనకిష్టమే. అయితే దీపావళి వేళ ఆవిష్కృతమయ్యే శబ్దాలు, వెలుగుల నుంచి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. బాణాసంచా కాల్చే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించిన మరిన్ని వివరాల్ని ఓ చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం.